4 స్లాబ్లు పడిపోయినాయి కదా. అవును సార్. ఇంకా ఇంకేమైనా ఉంది? ఇంకా 2 పర్మిషన్ వచ్చిందా? 5 వరకు పర్మిషన్ ఉంది, ఒకటి పర్మిషన్ అది తీసుకున్నారా? తీసుకున్నాక కట్టాలి, లేకపోతే ముందే కడితే లేకపోతే షెడ్ మంచి. మా ఇంట్లో షెడ్ చేస్తాం కదా, వానికి చెప్తాను, వాడు వచ్చేసి దుడ్డు ఉన్నప్పుడు చెప్పండి, వాడు వేసుకుంటాం. సరే. స్లాబ్ లో ఇటువంటి విండో వరకు బీమ్ వేయండి, దాని మీద వాడేస్తారు. బరువురా తక్కువ ఉంటుంది, నీళ్ళు కారే వెళ్ళిపోతాయి. స్లాబ్ దెబ్బతింది. ఫ్లాట్. ఎన్ని లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టారు? ఒకటే సార్. మరి ఒకటి ఎట్లయితుంది? వస్తుంది అలా ప్లేస్ ఉంటే మనకి ప్లేస్ ఏం లేక ఎన్నికి 15 అడుగులు 12 అడుగులు పెట్టారు, పక్కన పెట్టారు. లక్ష్మయ్య ఒక్క నిమిషం అంటే నిలబడు. ఇదవుతానే సార్. 500 ఎందుకు పెట్టాం? 2500 సార్. ఇది గోల్డ్ కార్డు, మామూలుగా అయితే 500 కార్డు. అందుకు 116 పెట్టేట్టు అంటే ఎందుకట్లా? 500 మాట్లాడిస్తే వేదిక పైన దయచేసి నిలబడద్దండి. దయచేసి ఎవరి స్థానాలను ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాను. గారు వారు 12:12 కాబట్టి వారు మాకు సందేశం ఇచ్చేసి వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి ముందుగా వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. లేదు, కొంచెం గట్టి మాట్లాడారు. జయవాసుడి అందరికీ నమస్కారం. నా పేరు చక్కా సూర్యప్రకాష్ గుప్తా, నాని అంటారు. మాది జగ్గేపేట. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఐటీవీ మరియు మెంబర్షిప్ కమిటీ చైర్మన్గా ఉన్నాను. సో ఇప్పటి వరకు మనం రసీదులు ఇవన్నీ పాత పద్ధతిలో ఉన్నాము. సభ్యత్వం గురించి నేటి నుంచి కొత్త పందాలు వెళ్ళడానికి మనకి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో పాటు మనం పరుగులు పెట్టాలనే ఉద్దేశంతో ఎల్లు లక్ష్మయ్య గారు ముందుగానే ఆలోచించి మెంబర్షిప్ అనేది అమౌంట్ కూడా ఆన్లైన్లో అంతా ఆన్లైన్లో అయ్యే విధంగా మీ కార్డు కూడా ఇమీడియట్గా వచ్చే విధంగా, ఎవరి చుట్టూ కార్డు కోసం తిరగడం అనేది లేకుండా అన్ని ఆన్లైన్ పద్ధతిలో అయ్యే విధంగా మనం ఒక వెబ్సైట్ రూపొందించడం జరిగింది. అందరూ ఒకసారి నేను వెబ్సైట్ గురించి మీకు చెప్తాను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది ఏపీ ఆర్యవైశ్య మహాసభ అని వెబ్సైట్ అండి. వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో లాగిన్ నొక్కగానే మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది మన లాగిన్ డీటెయిల్స్ ఇవ్వడానికి. ఈ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చే ముందు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. లాగిన్ అనేది అందరికీ ప్రొవైడ్ అవ్వండి. ఓన్లీ స్టేట్ కమిటీలో కొంతమందికి అది ఎవరెవరికి అనేది అధ్యక్షులు ఆ తర్వాత మీకు చెప్తారు. ఆగస్టు డ్రైవ్ లోపల మీకు దానికి ఒక వీడియో రూపంలో మీకు అంతా వస్తుంది. జిల్లా స్టేట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టేట్లో ఎక్కడైనా వాళ్ళు చేయొచ్చు మెంబర్షిప్ అనేది. డిస్ట్రిక్ట్ మెంబర్షిప్ ఇస్తాం. డిస్ట్రిక్ట్ లాగిన్స్ ఇచ్చిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్లోనే చేయాలి. మండల్ లాగిన్స్ ఇచ్చిన వాళ్ళు ఆ మండల్ వరకే చేయాలి. సో ఇప్పుడు మీరు సపోజ్ విజయవాడ మండలంలో ఉన్నారంటే మీరు విజయవాడ మండలంలో జరిగిన మెంబర్షిప్లు అన్నీ మీరు చూడొచ్చు. ప్లస్ మీరు దాన్ని ఎడిట్ చేయాలని ఏదైనా ఆ ఆప్షన్స్ అన్ని మీకు ఓన్లీ మండల్ లెవెల్లోనే వస్తాయి. సో అట్లా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది వరకు ఎవరైతే 525 రూపాయలు కట్టారో వాళ్ళకి ఐడి కార్డ్స్ అనేది ఇప్పుడు వరకు లేదు.
సో 525 కట్టిన వాళ్ళు మీ రిసీప్ట్ కనుక ఉంటే అది నాకు పంపించిన వల్ల మీకు ఆ ఐడి కార్డ్ అనేది జనరేట్ చేసి మీకు పంపిస్తాము, వాట్సాప్లోనే పంపిస్తాము. ఇప్పుడు అంతా వాట్సాప్లోనే మీకు మెంబర్షిప్ కానీ ఏదైనా ఉంటుందండి, మెంబర్షిప్ కార్డ్స్. సో 3 ప్లాన్స్ ఆల్రెడీ అధ్యక్షుల దాని గురించి చెప్పారు. దాన్ని మనం ఎలా చేసుకోవాలి, రేపు మెంబర్స్ లాగిన్ ఇచ్చాక కూడా ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా లాగిన్ అవ్వగానే మనకి లాగిన్ పేజ్ వచ్చింది. ఇప్పుడు పైన చూసినట్టయితే స్టేట్ డైరెక్టర్ అని ఉందంటే స్టేట్ లెవెల్ ఇది, డిస్ట్రిక్ట్ వాళ్ళకి డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అని ఉంటుంది, మండల వాళ్ళకి మండల డైరెక్టర్ అని అట్లా వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్, మెంబర్స్ డాష్ బోర్డ్, సర్చ్ మెంబర్, న్యూ మెంబర్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం న్యూ మెంబర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే వాళ్ళ పూర్తి పేరు, గోత్రం, ఫాదర్ పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్ ఇవన్నీ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే రేపు మహాసభ తరఫున మీకు ఏదైనా కమ్యూనికేషన్ పంపించాలన్నా ఫోన్ ద్వారా కానీ మీకు అడ్రస్ ద్వారా కానీ ఏదో ఒక 3-4 విధానంలో ఏదో ఒక ద్వారా వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎలా వస్తుంది కాబట్టి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వాలి. సెకండ్ మెంబర్షిప్ ఎవరైనా రెడీగా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళకి చేసి నేను చూపిస్తాను.